సంబంధించి ఈ అంశం. అవును, యుఎస్ వెళ్ళాలి అనుకుంటున్న వారికి మరో షాక్ ఇచ్చింది ట్రంప్ సర్కార్. అమెరికా షట్డౌన్తో కొత్త కష్టాలు ఇప్పుడు ఎదురవుతున్నాయా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. షట్డౌన్ కారణంగా ఫెడరల్ సర్వీసెస్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాస్పోర్ట్, వీసా సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు ఆలస్యం కాబోతోంది. ఈ నేపథ్యంలో నేను ట్వీట్ చేసింది యుఎస్లోని భారత రాయబార కార్యాలయం. అవును, అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఈ అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసింది. కొత్త వీసా అప్లికేషన్ల విషయంలో గ్యారంటీ ఉండకపోవచ్చు అంటూ చెప్పుకొచ్చింది. యుఎస్ ఎంబసీ ఇన్ ఇండియా, ఇన్ఫాక్ట్ యుఎస్ ఎంబసీ ఇండియాకి సంబంధించి మీరు చూడొచ్చు. ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అసలే ఇప్పుడు వీసాలకు సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఎదుర్కొంటుందో భారత్ మనం చూసాం. మరి ముఖ్యంగా భారతీయులకు సంబంధించి అమెరికాలో ఉండాలనుకున్నా లేకపోతే కంటిన్యూ చేయాలి అనుకున్నా అటువంటి వాళ్ళకి సంబంధించి ప్రస్తుతం ఎక్కడో చోట ఒక అవకాశం ఉండకపోదా అని ఆలోచిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు యుఎస్ ఎంబసీ ఇండియా చేసిన ఆ ట్వీట్ మరింత కలవరపరుస్తున్న సందర్భం. ఎందుకంటే ఇప్పటికీ మనం చూసాం వాళ్ళకి అక్కడ షట్డౌన్ నెలకొన్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమంటారంటే కనుక ఆ ట్వీట్ని ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. At this time, scheduled passport and visa services in the United States and at US embassies and consulates overseas will continue during the lapse in appropriation as the situation permits. We will not update this account until full operations resume, with the exception of urgent safety and security information. For information on our services and operating status, visit onto travel.state.gov అనే అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఇటు యుఎస్ ఎంబసీ చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు. బికాస్ ఆఫ్ ద lapses in appropriations, this X account will not be updated regularly until full operations resume, with the exception of urgent safety and security information అని చెప్తుంది. కంటిన్యూటీలో at this time scheduled passport and visa services in the United States and the US embassies and consulates overseas will continue during the lapse in appropriations as the situation permits. We will not update this account until full operations resume, with the exception of అంటూ కూడా ఆ ట్వీట్ని కంటిన్యూ చేసిన సందర్భంలో exception of urgent safety and security informations. For information on our services and operating status, visit travel.state.gov అంటూ కూడా చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంది అనేది. ఎందుకంటే ఒకటే చెప్పడం జరుగుతుంది. అక్కడ మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఇటు షట్డౌన్ ప్రకటించిన సందర్భం అంటే అక్కడ ఆ షట్డౌన్కి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఆర్టీవీ అంశాన్ని చర్చించింది, మాట్లాడింది. ఆ లైవ్లో ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకున్నాం. ప్రస్తుతం షట్డౌన్ కారణంగా ఇంపాక్ట్ పడిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం ఇటు పాస్పోర్ట్ కావచ్చు, వీసాల్లో ఎటువంటి తికమక గందరగోళం వాతావరణం నెలకొంది అనేది. మరీ ముఖ్యంగా అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ట్రంప్ సర్కారు వెళ్తున్న నేపథ్యంలో అనేక ఇష్యూస్ని ఫేస్ చేస్తున్న పరిస్థితి ఉంది. కేవలం భారత్ కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా. కానీ ఎందుకు భారత్ మీద అంటే కనుక ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్తున్న వాళ్ళ సంఖ్య అంటే అమెరికాకు వస్తున్న వలసదారుల సంఖ్యలో భారతీయుల సంఖ్య కీలకంగా ఉంది, కాస్త అత్యధికంగా ఉంది. ఇటు భారతీయులు అలాగే చైనా ఈ రెండు దేశాలకు సంబంధించి కాస్త అత్యధికంగా ఉంది అనే మాట వినిపిస్తున్న తరుణంలో ప్రస్తుతం వీసా ప్రోగ్రెస్ కావచ్చు, లేకపోతే వీసాకు సంబంధించిన దాని ఏమంటారు ఆ విధి విధానాలు కావచ్చు, మరి ముఖ్యంగా చెప్పాలంటే వాటికి సంబంధించిన ఆ ప్రోగ్రామ్ కావచ్చు, ఆ క్లియరెన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అదంతా ఇప్పుడు ఆలస్యం అవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఉద్యోగులందరూ కూడా ఇప్పుడు సెలవుల్లో వెళ్ళిపోతారు. కేవలం చట్టసభలకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే వాళ్ళకి జీతాలు ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే మన పొలిటీషియన్స్, మన ఎంపీలు, మన ఎమ్మెల్యేలు ఎలా ఉంటారో వాళ్ళకి కూడా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్ ఇలా ఉంటారు కదా. అంటే మనకి లోక్సభ, రాజ్యసభ లాగా వాళ్ళకి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అలాగే సెనేట్, వీళ్ళకి మాత్రమే వాళ్ళకి జీతాలు చెల్లిస్తారు తప్ప అక్కడ ఉద్యోగులకు చెల్లించరు. ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే హాస్పిటల్ కావచ్చు, లేకపోతే సెక్యూరిటీ విషయంలో కావచ్చు, ఇలా కొన్ని కీలకమైన సర్వీసెస్ మాత్రమే ఆపరేషన్లో ఉంటాయి. అవి కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్కి సంబంధించి మాట్లాడుకునే క్రమం కాబట్టి, సో అవి మాత్రమే అక్కడ అందుబాటులో ఉంటాయి. కాబట్టి వీసా ప్రోగ్రెస్ కావచ్చు, లేకపోతే వీసా ప్రోగ్రామ్కి సంబంధించి ఆ ఇంప్లిమెంటేషన్ సిస్టమ్స్ కావచ్చు, ఏజెన్సీస్ కావచ్చు, ఇలా ఇవేవి కూడా ప్రస్తుతం
పనిచేయవు ఈ షట్ డౌన్లో ఉన్నంతకాలం. ఈ షట్ డౌన్కి అసలు ఎందుకు వస్తుందంటే కనుక వాళ్ళకి ఆ బడ్జెట్ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నాం. ఆ బడ్జెట్కి సంబంధించి ఇటు రిపబ్లిక్ అంటే డెమోక్రాట్లు కూడా వీటిని ఆమోదించాల్సి ఉంటుంది. సో అక్కడ ఆమోదం లభించకపోవడం, అది అలా ఒక విధంగా చెప్పాలంటే అలా ఉండిపోవడం, అంటే నిలుపుదల అంటూ ఉంటాం కదా. సో ఆమోదం తెలిపే పక్షంలోనే అంటే ఇద్దరి వైపు కూడా ఆమోదయోగ్యంగా ముందుకు వెళితే ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ నెక్స్ట్ బడ్జెట్ని తీసుకువెళ్ళాలంటే అక్టోబర్ 1 కన్నా ముందు రోజు ఆ డిస్కషన్స్ జరుగుతాయి. దానికి ఆమోదం లభించాలి. ఆమోదం లభించలేదు కాబట్టి ఆ ఆమోదం కోసం ఇప్పుడు ట్రంప్ సర్కార్ ప్రయత్నం చేయాలి. అంటే డెమోక్రాట్లు రిపబ్లికన్లు ఇద్దరు ఒక తాటి మీదకి వచ్చి ఆ బడ్జెట్ని ఆమోదిస్తే కనుక అప్పుడు ముందుకు వెళ్తుంది. సో దట్ ఫినాన్షియల్ ఎయిడ్కి సంబంధించిన ఇబ్బంది లేకుండా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఈ క్రమంలోనే అందుకే ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. వీసా ప్రోగ్రామ్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. దాంతోపాటు మిగిలిన సర్వీసెస్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప, అంటే అత్యవసర సేవలు మినహా మిగతావన్నీ కూడా స్తబ్దుగా ఉండిపోతాయి. అంటే పూర్తిగా ఆపరేషన్స్ నిలిచిపోవాటిని, కానీ అక్కడ స్తబ్దుగా ఉంటాయి, పనిచేయవంతే. పూర్తిగా నిలుపుదల ఉండదు కానీ స్తబ్దుగా ఉంటాయి. ఎందుచేత అంటే అక్కడ సంబంధిత అధికారులందరూ కూడా వాళ్ళు సెలవులోకి వెళ్ళిపోతారు. వాళ్ళకు ₹1 జీతం ఉండదు, ఎక్సెప్ట్ కొన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటూ మనం మాట్లాడుకున్నాం కదా, వాటికి సంబంధించి. సో ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆఫ్కోర్స్ అమెరికాలో ఎప్పటికీ ఆందోళన కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అమెరికాలో షట్డౌన్ నోటీస్కి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. మెమొరాండమ్ టు ద హెడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ అండ్ ఏజెన్సీస్ అంటూ కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ జారీ చేసిన ఆ విషయాలు మీరు చూడొచ్చు. సో ఈ క్రమంలో అమెరికాలో షట్డౌన్కి సంబంధించిన నోటీస్ మీరు చూస్తున్నారు. ఈ షట్డౌన్ పూర్తయ్యేంత కాలం సబ్జెక్ట్ ద కరెక్షన్ ఇక్కడ దాదాపుగా గతంలో 35 రోజుల పాటు, ఐ థింక్ బిల్ క్లింటన్ అనుకుంటా సబ్జెక్ట్ ద కరెక్షన్ ఇక్కడ. సో ఆ సందర్భంలో ఏకంగా 35 రోజుల పాటు ఈ షట్డౌన్ కొనసాగింది అమెరికాలో. అనేక సేవల మీద ఇంపాక్ట్ చూపించింది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, సేవలు కనుక నిరంతరాయంగా కంటిన్యూ అవుతూ ఉంటేనే ఆ దేశ జీడిపి మీద ప్రభావం చూపిస్తే, ఒక్కసారిగా సేవలు నిలిచిపోతే ప్రభావం ఎలా ఉంటుంది? బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా సందర్భంలో ప్రపంచం మీద ఇంపాక్ట్ పడింది. ఆయా దేశాలన్నీ కూడా స్తబ్దైపోయాయి. కొన్ని సేవలు